హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ కర్రీని మీకైతే చూపిస్తున్నాను. అది కూడా మూడిటి కాంబినేషన్లో, కోడిగుడ్డు, బీరకాయ, ఎండు రొయ్యలు. ఈ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సూపర్ టేస్ట్. ఆల్రెడీ తిన్న వాళ్ళకి తెలుస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ చేస్తూ ఈ కర్రీ గురించి మాట్లాడుకుందాం. మరి ఎలా చేసేయాలో చూసేద్దాం. ఈ కూర కోసం నేను ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఎండు రొయ్యలు కొంచెం తీసుకున్నాను. కోడిగుడ్లు అయితే 3 తీసుకున్నానండి. కోడిగుడ్లు అనేది ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇన్నే వేయాలని కౌంట్ అయితే ఏం లేదు. వాటిని ఉడకపెట్టేసుకొని చక్కగా నీట్గా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్, టమాటోలు అనేవి సన్న ముక్కలుగా మనం వేయించుకోవడానికి వీలుగా నేను స్లైసర్లో వేస్తున్నాను. ఇవి స్లైసర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని పైన పెంకు తీసేసి, ఇది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే అలా ప్లెయిన్ గుడ్లు వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక చిన్న తాలింపులు పెట్టుకునేవి ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కొంచెం ఆయిల్ తీసుకుని ఒక చిటికెడంత కారం అనేది వేసుకుని ఈ గుడ్లను వేయించుకుంటే పైన కొంచెం క్రిస్పీ లేయర్తో చాలా బాగుంటుంది కోడిగుడ్లు అనేవి. సో మేము ఇలా ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా కూడా గుడ్లు నేను ఇలా వేయించి తీసుకుంటాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే గుడ్లు అలాగే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎండు రొయ్యలు అండి. ఎండు రొయ్యల్ని తల తోక తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుని మరుగుతున్న నీటిలో మనం ఎన్నైతే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని రొయ్యల్ని కూడా దీంట్లో గిన్నెలో వేసేసుకుని 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల ఎండు రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోతుంది. కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మరుగుతున్నప్పుడు ఆ నీటిలోకి కిందకి జారిపోతుంది ఆ డస్ట్ అంతా కూడా. 2-3 సార్లు వరకు అలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఒక చల్లటి నీళ్లు తీసుకుని దాంట్లోకి వేసేసుకుంటే రొయ్య అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట. మనం తాలింపులో వేసుకున్నప్పుడు కూడా చక్కగా ఉప్పు కారం లోపలికి వెళ్ళి నీట్గా మగ్గుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం స్లైస్ చేసుకున్నాం కదా ఆనియన్స్, టమాటోలు, ఆ పేస్ట్ అనేది వేసేసుకుని ఈ ఎండు రొయ్యలను కూడా వేసుకుని 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు కూడా మగ్గితే తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాక చాలాసేపటి వరకు దగ్గర ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గపెడితే ముక్క అనేది మెత్తబడుతుంది. కూర కొద్దిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, కారం అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక మనం వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కొంచెం ఘాట్లు అనేవి పెట్టుకుని ఈ గుడ్లను కూడా వేసేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే మనం కోడిగుడ్డు, బీరకాయ, ఎండు రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుందండి. మనము వేసుకున్న బీరకాయ ముక్కలు సగం అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఎంత మగ్గితే కూర అనేది అంత టేస్ట్ బాగుంటుంది. అలానే మరీ మాడిపోయే వరకు కూడా ఉంచకూడదు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.